హాయ్ అండి. ఈరోజు చాలా రుచిగా ఉండే స్టఫ్డ్ కాకరకాయ అనేది ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా కాకరకాయలని పీల్ చేసి శుభ్రంగా అయితే కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా నూనె వేసి కాకరకాయలను అయితే వేయాలి. అందులో కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు అనేది వేసేసుకొని రంగు మారే వరకు వేయించుకోవాలి. అవి వేగే లోపల మనం స్టఫింగ్ అనేది రెడీ చేసుకుందాము. ఒక మిక్సీ జార్లో కొంచెం పప్పులు, కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని పచ్చిమిర్చి మనకి కారానికి తగ్గట్టుగా వేసుకోవాలండి. కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. వేగిన కాకరకాయలు కొంచెం చల్లారిన తర్వాత లోపల విత్తనాలు అనేవి తీసేసి మధ్యలో అనేది ఘాటు పెట్టుకోవాలి. ఇప్పుడు సిద్ధం చేసిన స్టఫింగ్ని కాకరకాయల లోపలైతే నింపుకోవాలి. మళ్ళీ కడాయిలో కొద్దిగా నూనె వేసి స్టఫ్డ్ కాకరకాయలు అయితే పెట్టేసుకోవాలి. కొద్దిసేపు వేగిన తర్వాత మిగిలిన స్టఫింగ్ పొడిని కూడా పైన చల్లేయాలి. అంతే, ఎంతో రుచికరమైన స్టఫ్డ్ కాకరకాయ అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇలా స్టఫ్డ్ కాకరకాయ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.